హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజైతే మేము పాలకుల ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీ అందరితో కలిసి అయితే వెళ్ళాము. ఇక్కడ స్టార్టింగ్లో జూ అయితే పెట్టారనమాట. చిన్నగా చూస్తున్నారు కదా యానిమల్స్ అన్నిటితో. ఇక్కడ అయితే చాలా మంది పిల్లలు వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. మేమైతే చాలా ఎర్లీగానే వెళ్ళాము. 5 అలా స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 10 వరకు అయితే ఉంటుందన్నమాట. ఇంకా చిన్న ఎగ్జిబిషన్ అనమాట, అంత పెద్దదేం కాదు. ఇంకా చూస్తున్నారు కదా స్టార్టింగ్లోనే ఇలా పిల్లల టాయ్సెస్ అయితే ఉన్నాయి. మా పిల్లలు అయితే ఒకటే కొనమని గొడవ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే కదా వచ్చామని చెప్పి ఇంకా ఇప్పుడు ఏం కొనుక్కోకుండా అయితే వెళ్ళిపోయామన్నమాట. వచ్చేటప్పుడు షాపింగ్ చేద్దామని, వచ్చేటప్పుడు అయితే చాలా మంచిగా షాపింగ్ చేసుకుని అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి కొంచెం ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి, ఎందుకంటే షాప్స్ పెద్దగా లేవు. అందుకని చెప్పి చాలా ఎక్కువ రేట్లే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి మేము కొన్ని మాత్రమే కొనుక్కొని వచ్చేసాము. ఇక్కడ అయితే ఆడవాళ్ళకి అవసరమైనవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలకి కావాల్సిన పెన్సిల్స్, పెన్స్, ఇవన్నీ టాయ్సెస్ ఉన్నాయన్నమాట. దువ్వెనలు, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా చైన్స్, నెక్లెసెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇవన్నీ అయితే చాలా మంచిగా ఉన్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పాను కదా, కొంచెం రేట్ ఎక్కువ అనమాట. ఇంకా ఇప్పుడే కదా వచ్చామని చెప్పి ఇంకా నేనేం కొనుక్కోకుండా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట పిల్లల్ని ఆడిపించడానికి. ఇంకా నేను నెమ్మదిగా వీడియో తీసుకుని లోపలికి వెళ్ళేసరికి మా వాళ్ళు అయితే అప్పుడే పిల్లల్ని కార్లు అయితే ఎక్కించారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు అయితే చూసేద్దాం ఏమేమి కొనుక్కున్నాము ఏంటని చెప్పి చూపిస్తాను మీకు. వచ్చేటప్పుడు అయితే షాపింగ్ చేసుకుని వచ్చామన్నమాట. ఈ షాప్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే పిల్లలకి కళ్ళజోళ్ళు, ఇంకా స్టిక్కర్స్, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడాను. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇవన్నీ గేమ్స్ అనమాట, బెలూన్ గేమ్స్ ఇవన్నీ. ఇవి మనం గేమ్లో అయితే విన్ అయితే ఏమైనా గిఫ్ట్స్ ఇస్తారనమాట. పక్కనే ఉన్నాయన్నీ గిఫ్ట్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇటు సైడు అటు సైడు కూడా చాలా గేమ్సే ఉన్నాయి. వచ్చేటప్పుడు అయితే మా వాళ్ళు కొన్ని గేమ్స్ అయితే ఆడారు. మీకు ఆ వీడియో అంతా షేర్ చేస్తాను. ఈ ఎగ్జిబిషన్లో మూవీ సాంగ్స్ అవి పెట్టారు. అవి ఏమీ వినిపించకూడదు కదా, అవన్నీ వస్తే కాపీరైట్స్ వస్తాయని చెప్పి నేను వాల్యూమ్ అంతా మ్యూట్లో పెట్టేసాను అనమాట. ఇక్కడైతే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. మా వాళ్ళందరూ అయితే లోపలికి ఎప్పుడో వచ్చేసారు. నేను వీడియో తీసుకుంటూ స్లోగా వస్తున్నాను. నా ముందున్నారనమాట. పిల్లల్ని అయితే కారులో ఎక్కించారు. వాళ్ళైతే పిల్లల దగ్గర నుంచి చూస్తున్నారు. నేనైతే మొత్తం మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎగ్జిబిషన్ అడ్రస్ అయితే మీకు చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బస్ స్టాప్ వెనకాల అనమాట. పాలకొల్లు బస్ స్టాప్ వెనకాల శ్రీనివాస థియేటర్ పక్కనే అనమాట. సంత మార్కెట్ రోడ్ రైట్ సైడ్లో అనమాట. ఇది చాలా మంచిగా ఉంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను పెద్దగా ఇప్పుడు ఎగ్జిబిషన్స్కి అయితే వెళ్ళను. మా చిట్టుతల్ని చూపిద్దాము, ఇంకా మా అక్క వాళ్ళ బాబు కూడా వచ్చాడు, ఇద్దరికి మంచిగా చూపిద్దాము, ఎంజాయ్ చేస్తారని చెప్పి మేమైతే వచ్చామన్నమాట. ఇంతకుముందు నందమూరి ఎగ్జిబిషన్ కూడా మీకు షేర్ చేశాను. అది ఇంతకంటే పెద్దదనమాట. ఇది కొంచెం చిన్నదే. తప్పకుండా పాలకొల్లు దగ్గరలో ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని తీసుకుని ఎగ్జిబిషన్కి అయితే తప్పకుండా వెళ్ళండి. మీ పిల్లలతో పాటు మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళం కూడా సంతోషం పడతాం కదా, అందుకని చెప్పి పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను. ఇక్కడైతే పిల్లలు మంచిగా జారేడు బల్ల అయితే జారుతున్నారు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, పిల్లలందరికీ మంచిగా ఇష్టం అవుతుంది అనమాట. ఇంకొక ముందు వెళ్తే బాల్స్తో ఒకటి ఉంటుంది, అది కూడా చాలా మంచిగా ఇష్టమవుతుంది పిల్లలకి. మా పిల్లలైతే వెనకాల ఉన్నారనమాట. మా వాళ్ళందరూ వెనకాల ఉన్నారు, మా అక్క వాళ్ళు. చూస్తున్నారు కదా, పిల్లలైతే ఆ కారులో తిరుగుతున్నారు. ఇంకా లోపలైతే ఇలా ఉందన్నమాట. మేమైతే ఎర్లీగానే వెళ్ళిపోయాము 5 అలాగా, అందుకని చెప్పి పెద్దగా జనం లేరు. మళ్ళీ 7:30 కల్లా బయటకైతే వచ్చేసాము. ఇంకా మేము వచ్చే టైంకి జనం అయితే వస్తున్నారు చాలామంది. మేము ముందుగానే వెళ్ళిపోయాం కాబట్టి చాలా తక్కువ జనం అయితే ఉన్నారు. పిల్లలైతే లోపల ఆడుకుంటున్నారు అనమాట. బాల్స్లో అయితే వేశారు. మా చిట్టు తల్లి మా కొడుకుని పిల్లలైతే లోపల ఆడుకుంటున్నారు.
పిల్లల్ని ఎక్కువ చూపించకూడదు కాబట్టి వీడియోస్లో నేను వాళ్ళని అయితే చూపించలేదు. అక్కడైతే కొలంబస్ ఉందన్నమాట, బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడ గేమ్ అయితే ఆడుతున్నారు, చూస్తున్నారు కదా. ఇలా బాణాలు విసిరాలన్నమాట. స్ట్రైట్గా ఎల్లో మార్కులు అయితే పడాలి మధ్యలోను. ఎంతో కష్టపడి వేశారు కానీ గురి తప్పింది ఫ్రెండ్స్. బాణం అయితే సరిగ్గా వేయలేకపోయారనమాట. ఒక గిఫ్ట్ కూడా రాలేదు. సరదాగా ఫన్నీగా అయితే ఆడి వచ్చేసారనమాట. ఇక్కడ ఇలా సరదాగా ఆడుకోవడానికి ఫన్నీ గేమ్స్ చాలానే ఉన్నాయి. ఇంకా గేమ్ ఆడి వచ్చేసిన తర్వాత మా వాళ్ళందరూ బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కారు. నాకైతే భయం అని చెప్పి నేనేమీ ఎక్కలేదు, కింద అయితే వెయిట్ చేస్తున్నాను. మా వాళ్ళందరూ అయితే బ్రేక్ డ్యాన్స్ ఎక్కొచ్చేసారనమాట. టికెట్స్ తీసుకుంటున్నారు ఎక్కడానికి. వాళ్ళైతే ఎక్కేసి కూర్చున్నారు బ్రేక్ డ్యాన్స్. ఇంకా మేము ఎగ్జిబిషన్ నుంచి అయితే తిరిగి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా వచ్చేటప్పుడు ఇప్పుడైతే షాపింగ్ అయితే చేసుకుని వస్తామన్నమాట. షాపింగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఏమేమి కొన్నాము ఏంటనేది. లోపలికి వెళ్ళే ముందు అంత క్లారిటీగా వీడియో తీయలేదని చెప్పి మళ్ళీ ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇందాక మళ్ళీ వచ్చేటప్పుడు షాపింగ్ చేస్తాము అని చెప్పి అంత క్లారిటీగా అయితే మీకు చూపించలేదు అనమాట. ఇక్కడైతే మాస్కులు ఇవన్నీ ఉన్నాయి. కళ్ళజోడులు చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి అనమాట పిల్లలకి క్యూట్గా. ఇక్కడ అయితే నేను 2 జతల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, నార్మల్ బ్యాంగిల్స్ అనమాట. 50 రూపీస్ అంట ఒక్కొక్కటి, అంటే 2 గాజులు కలిపి 50 రూపీస్. 2 జతలు అయితే తీసుకున్నాను, 100 రూపీస్ అయిందనమాట.
మేము పిల్లల కోసం అయితే టాయ్సెస్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఏ చూసినా కావాలంటున్నారు. చెప్పాను కదా, ప్రతి ఒక్కటి లాగేసుకుంటున్నారు అనమాట. అన్నీ కావాలని చెప్పాళ్ళు. పిల్లల టాయ్సెస్ కూడా చాలా ఎక్కువ రేటే, 400 అలా చెప్తున్నారు అనమాట. ఇవైతే ఆన్లైన్లో 100కి 3 అలా వస్తాయి. ఇక్కడైతే ఒక్కొక్కటి 100 అంట. అందుకని చెప్పి మేము ఒక ప్రెస్ బాల్, ఒక లైట్ వచ్చే బాల్ అయితే తీసుకున్నాం పిల్లల కోసం. 100 రూపీస్ అంటూ ఒక్కొక్కటి. తప్పదు కదా, వాళ్ళు కావాలన్నవి కొనాలి కదా అని చెప్పి అవి అయితే తీసుకున్నాం అన్నమాట. కార్లు ఇవన్నీ అయితే చాలా మంచిగా ఉన్నాయి. మేమైతే ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. పిల్లల కోసం హెయిర్ బాల్స్ ఇవన్నీ కొన్నామన్నమాట. తీసుకుని అయితే ఇంకా వచ్చేస్తున్నాము. ఇంకా ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేసరికి మేము 7:30 అయితే అయ్యింది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.